హాయ్ ఫ్రెండ్స్, ఈ విధంగా నూతన బెదనే ప్రార్థన మందిరం ఈ విధంగా అలంకరించబడుతూ ఉంటుంది. దీని నిమిత్తమై మీరు ప్రార్థించాలని ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. నిజంగా ఇది దేవుని కృప, నిజంగా ఇది దేవుని ఆశ్చర్యం. నిజంగా బెతేనియాలో ప్రతిదినం పని జరగబడుతూ ఉంటుంది. దీని కొరకు కూడా మీరు ప్రార్థించాలని ప్రభుపేట మీకు మనవి చేస్తుంటున్నాం. జ్ఞాపకం చేసుకోండి, ఇది దేవుని మందిరమే కానీ మరొకటి ఏది కాదు అని వాక్యం సెలవిచ్చినట్టుగా చూస్తూ ఉంటున్నాం. నిజంగా మూడమైన సంగతులు మీకు తెలియజేస్తాను అని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చినట్టుగా చూస్తూ ఉంటున్నాం. నిజంగా కంటికి కనబడడం, దాన్ని గోచరం కాదు. దేవుని కార్యం ఎంతో భీకరమైనవిగా ఉంటున్నాయి. నిజంగా చూస్తే దేవుడు తన పని తాను జరిగించుకుంటున్నాడు. తన సంకల్పం చొప్పున నిర్మించబడినటువంటి ఈ దేవుని మందిరమే, దేవుని స్థలం ఎంతో అద్భుతంగా, ఎంతో ఆశ్చర్య కనుల వింపుగా దేవుడి పని జరిగించినాడు. కాబట్టి దేవునికి వందనాస్థలమై ఉంటున్నాం, దేవునికి రుణస్థలమై ఉంటున్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇంకా మిగిలిన కొంత పనులు ఉన్నాయి, దాని కొరకు ప్రార్థన చేయండి. ఇంతవరకు వైట్ వాష్ అయింది, కరెంటు పనులు జరిగినాయి, వైరింగ్ తీసుకున్నాం, ఫ్యాన్లు వేసినాము. ఈ విధంగా వాక్యాలు రాయబడాలా, ఫ్లోరింగ్ పని ఉంది, దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. ఏమంటే సహోదరులారా, కిటికీ డోర్స్ ఉన్నాయి, డోర్స్ కొరకు, విండోస్ కొరకు కూడా ప్రార్థన చేయమని ప్రభుపేట మీకు మనవి చేస్తూ, మీకు వందనములు తెలియజేస్తూ కొద్ది వీడియో ప్రభుపేట ముగిస్తూ ఉంటున్నాం. ఆమేన్.